వేసారు, బాగా వేసారు. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మటర్స్ అనగానే అర్రే ఈ పిల్ల తన అలా టైటిల్ కాడ పడింది. మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. డాకు మహారాజ్ రివ్యూ, ఏ ఫిలిం బై బాబీ కొల్లి. సో రివ్యూకి వెళ్లే ముందు సో నా టికెట్ 4:30 AM షోకి వెళ్ళి వచ్చేసి అప్పుడే మూవీ ప్లాట్ చూసుకుంటే, ఒక ఫ్యామిలీకి చిన్న ట్రబుల్ మొత్తం స్టార్ట్ అయ్యేది ఒక డాగ్ నుంచి. ఆ డాగ్ నుంచి అసలు డాకు మహారాజ్ ఎవరు, అసలు తన బ్యాక్ స్టోరీ ఏంటి, తనకి ఈ పాపకి లింక్ ఏంటి, ఈ పాపకి ఆ ఫ్యామిలీకి ఉన్న లింక్ ఏంటి, ఈ పాపకి విలన్కి ఉన్న లింక్ ఏంటి అనేది మొత్తం చాలా పెద్ద స్టోరీ ఉంది. చిన్న పాయింట్ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. సో ఈ విధంగా చెప్తున్నా అందుకే. సో మీరు చూడండి, స్టోరీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు దాకా తీసిన బాలయ్య గారి వీరసింహారెడ్డి కానివ్వండి, మిగతా ఏ సినిమాలైనా కానివ్వండి, ఈ స్టోరీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. చాలా సూపర్గా రాశారు. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్. ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ స్టోరీ అంటే ఇదే. సో ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అనగానే మనకి అలా టపా 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 అని లేచిపోద్ది. ఇప్పుడు విలన్స్ ఉంటారు. విలన్స్ మొత్తం ఫస్ట్ హాఫ్లో నాకు తెలిసి 2 తగులుతారు అనుకుంటా. 2 ఫస్ట్ రాగానే ఫస్ట్ ½ an hourలో ఒకళ్ళు లేచిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ½ an hourలో ఇంకొకళ్ళు లేచిపోతాడు. నెక్స్ట్ మనకి బాబీ డియోల్ గారు వస్తారు. బాబీ డియోల్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిద్ది. సెకండ్ హాఫ్లో మళ్ళీ 3 విలన్స్ ఉంటారు. అలా దగ్గర 7 విలన్స్తో టప్ 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 ఎక్కడ ల్యాగ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు, విచ్ ఇస్ గుడ్ పాయింట్. తర్వాత సీజీ వర్క్స్. ఇప్పుడు బాబీ డియోల్ గారిని ఎక్కడ మనం తక్కువ చేయలే. ఇప్పుడు బాలయ్య గారు ఉన్నా కానీ ఆయనకి ఎంత ఇచ్చారో ఈయనకి సేమ్ అంతే ఇచ్చారు. క్లైమాక్స్లో కొంచెం తగ్గించారు అనుకోండి, అది ఉంటుంది కదా. అప్పుడు హీరో అయినగానే విలన్ని చంపాలి, అది ఎంతైనా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్లో విలన్ వల్ల తమ్ముడు ఠాకూర్ ఎవరు ఉంటాడు పేరు, ఆయన్ని చంపేటప్పుడు బాలయ్యకి ఇస్తారండి హైపు. అతన్ని చంపాలంటే నీకు కలేజా ఉండాలంటాడు, లేకపోతే తన ముందర నేనైనా ఉండాలంటాడు. అంటే అంత హైలో పెడతాడు. ఇప్పుడు డాకు మహారాజ్ అనగానే ఫస్ట్ హాఫ్ మొత్తం అదే మన ట్రైలర్లో చూసాం కదా. అమ్మాయి తన స్టోరీ ఉంటుంది, తను ప్లస్ బాలయ్య బాబు గారు చాలా క్యూట్గా ఉంటాయి. మొత్తం అలా స్లోగా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయి మధ్యలో కొన్ని భారీ ఫైట్లు బాగుంటాయి. ప్లస్ ఎలివేషన్స్ కూడా ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. మనకి బాలయ్య గారు ఎలా కావాలో అలాగే ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి వినయ విధయ రామ ఉందనుకోండి, మరీ అంత పైకి లేచిపోవాలి. అప్పుడు కొట్టంగానే 10-20 మంది పైకి లేచిపోవడం అలాంటివి లేవు. చాలా సింపుల్గా, చాలా క్లీన్గా సూపర్ ఎలివేషన్స్ పడ్డాయి బాలయ్య గారికి. అవి చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. లుక్స్ కూడా మనకి మార్చింది. ఫస్ట్ నానాజీ లుక్ ఉంది, తర్వాత డాకు మహారాజ్ లుక్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకొక ఆఫీసర్ ఉంటాడు, ఆ లుక్ ఒకటి మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ లుక్ మెయింటైన్ చేశారు. బాలయ్య గారిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా చేసుకున్నారు. మధ్యలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. విలన్ బాబీ డియోల్ వల్ల అన్నయ్యని చంపేటప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా స్లోగా వెళ్తున్న టైంలో ఈ ఫైట్ పెడతాడు. ఫైట్ పెట్టంగానే అక్కడ బాలయ్య గారు చేశారండి యాక్టింగ్, చింపేశారు అంతే. ఆ యాక్టింగ్ కోసమైనా మూవీ అలా పైకి వెళ్ళిపోయింది అంతే. నెక్స్ట్ మనకి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. కొన్ని ఎలివేషన్ సీన్స్ బాలయ్య బాబు గారి కన్నా పిల్లకి ఎక్కువ పడ్డాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అయినా తర్వాత క్లైమాక్స్లో అయినా అలా పిల్ల అటు వెళ్ళిపోయిద్ది, మళ్ళీ వెనక్కి వచ్చింది. బాలయ్యని చూడంగానే ఒక స్టిల్ ఇస్తుంది. అసలు ఆ ఫీల్ ఎలా ఉందంటే ఇలా లెగిసిద్ది బాలయ్య గారు. ఆ పేరు తలుచుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే నెగిటివ్స్ అనేవి చాలా తక్కువ అండి. ఇప్పుడు ఇంత స్టోరీ మీద ఇంత నడిపించి ఎలివేషన్స్ కూడా బాలయ్య బాబు గారికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి చాలా తగ్గించి, పాటలు కూడా 2 పాటలు ఉన్నట్టున్నాయి. 2 కూడా కాదు, ఒకటే. మన దబిడి దిబిడి సాంగ్ ఉంది కదా, బాగా వేసారు. చాలా బాగుంది ఇది పాట మాత్రం. మనం మామూలుగా సోషల్ మీడియాలో చూసినప్పుడు బాగాలేదు అనిపించింది, కానీ చాలా బాగుంది. ఆ హీరోయిన్ కూడా చాలా బాగా పెట్టారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సత్య కామెడీతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. చాలా ఇదిగా, చాలా డీసెంట్గా, అస్సలు బోరు కొట్టకుండా ఫైట్లతో ఎలివేషన్స్తో
కొంచెం స్టోరీ అలా మిక్స్ చేసి మధ్య మధ్యలో డాకు మహారాజ్ ఎలివేషన్స్ అలా పెంచి లాస్ట్కి డాకు మహారాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే మన డాకు మహారాజ్ స్టోరీ వచ్చేసిద్ది. డాకు మహారాజ్ స్టోరీ రాగానే అక్కడ పడతాయండి ఎలివేషన్స్. అక్కడ వీళ్ళు పోరాటం చేస్తారు ఒక దాని గురించి చెప్పను నేను. ఆ పోరాటానికి వీళ్ళు పడే కష్టాలు ప్లస్ స్టోరీ ప్లస్ అసలు ఈ పిల్ల ఎవరో అనేది తెలియగానే మనం అసలు ఊహించలేం. అర్రే ఈ పిల్ల తన అనే ఫీల్లోకి వెళ్ళిపోతాం. చాలా మంచి ట్విస్ట్ అది మాత్రం ఇట్స్ లైక్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. అది ఆలోచన రావడం అనేది గ్రేట్. ఫస్ట్ సెకండ్ హాఫ్లో రాగానే విలన్స్ మళ్ళీ వేరే విలన్స్ మీదకి వెళ్ళడం, ఆ థాట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. స్టోరీ మొత్తం చూసుకుంటే కొకేన్ గురించి అసలు స్మగుల్ ఎలా చేస్తున్నారు, అసలు బాబీ డియోల్కి దీనికి సంబంధం ఏంటి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మటర్స్ అనగానే బాగా లేచిపోయింది. ఆ ఇంటర్వెల్కి కూడా మంచి ఫైట్తో అలా ఎండ్ చేసి మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీలోకి తీసుకెళ్ళి స్టోరీ మధ్యలో ఒక భారీ ఫైట్ పెట్టి మళ్ళీ క్లైమాక్స్లో ఒక గట్టి మసాలా ఫైట్ ఒకటి పెట్టి బాబీ డియోల్కి బాలకృష్ణ గారికి అలా ఎండ్ చేశారు. సింపుల్ అండ్ క్లియర్గా చెప్పాలంటే సంక్రాంతి విన్నర్ అని చెప్పాలి. నెక్స్ట్ మన ఇంటర్వెల్ రాగానే అలా టైటిల్ కార్డు పెడిద్ది, కింగ్ ఆఫ్ జంగిల్ అని. చాలా బాగుంది. సాంగ్స్ అంటారా, సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. సాంగ్స్ అయితే ఒకటే ఉంది, బాగుంది, డీసెంట్గా. క్రింజ్ లేదు ఎక్కువ స్టోరీయే ఉంది ఎక్కువ. ఎలివేషన్స్ బాగున్నాయి. ఓ సుమోలు అలా ఏం లేకుండా డీసెంట్గా వెళ్ళిపోయింది. చూడొచ్చు సినిమాని. ఫైనల్గా సినిమా చూడొచ్చా లేదా అంటే పక్కా పైసా వసూలు అనే చెప్తా. మీరు పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. సంక్రాంతి అనగానే సినిమా చూడాలి కాబట్టి, ఎలాగో గేమ్ చేంజర్ కొంచెం తగ్గింది కాబట్టి వెళ్ళొచ్చు. ఇలాంటి సినిమాలు చూడొచ్చు, చాలా బాగున్నాయి. సో ఎలివేషన్స్ బాగా పడ్డాయి. బాలకృష్ణ గారు అదరగొట్టారు. బాలకృష్ణ గారు ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ దేనికి పెట్టలేదనేది నా ఫీలింగ్. పర్సనల్గా చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ కానీ, మూవీని స్టోరీని ముందులకు తీసుకెళ్ళడం కానీ చాలా బాగుంది. వెళ్ళండి, మూవీకి వెళ్ళండి. డెఫినెట్లీ ఐ విల్ షూర్లీ సే దట్ యూ కెన్ గో టు మూవీ. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా బై ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.